భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ అవుతాడు అనే వార్తలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. గత సీజన్లోనూ ఇదే తరహా మాటలు విని అలసిపోయిన ఫ్యాన్స్లో జోష్ నింపుతూ ధోని ఇప్పుడు 18వ సీజన్కు రెడీ అయిపోయాడు. ఈ ఎడిషన్ ముగిసిన తర్వాత ఆటకు గుడ్ బై చెప్తాడని మళ్లీ గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా అలాంటిదేమీ ఉండదని కమెంట్ చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్ మ్యాచ్ నేపథ్యంలో ధోనీనే స్వయంగా రిటైర్మెంట్పై వస్తున్న వార్తలను కొట్టిపడేశారు. తాను వీల్ చైర్లో ఉన్నా సరే ఫ్రాంచైజీ లాక్కెళ్ళిపోతుందని, ఎన్నాళ్ళు ఆడాలనుకుంటే అంతకాలం ఆడతానని చెప్పుకొచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఇది నా ఫ్రాంచైజీ, సిఎస్కే తరపున మరింత కాలం ఆడాలని అనుకుంటున్నా. ఒకవేళ నేను వీల్ చైర్లో ఉన్నా సరే నన్ను లాక్కెళ్ళిపోతారు అని ధోని ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. 2023 ఐపీఎల్ సందర్భంగా మోకాలి గాయంతో అతడు బాధపడ్డారు. ఆ సీజన్ క్లోజ్ అయ్యాక ఆపరేషన్ చేయించుకున్నారు. గత ఏడాది ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి సిక్సర్లతో విజృంభించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఈసారి పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించినట్లే కనిపిస్తున్నాడు. మైదానంలో మ్యాచ్ మొత్తం ఉండే అవకాశం ఉంది అనేది క్రికెట్ ఫ్యాన్స్ అంచనా. బ్యాటింగ్ ఆర్డర్లోనూ కాస్త ముందుకొస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి.